గత 10 ఏళ్లలో ఎట్లుండే తెలంగాణ, ఈ 2 ఏళ్ల ఎట్లా అయింది, తెలంగాణను మొత్తం ఆగం చేసిరని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. గతంలో ఎట్లుండే తెలంగాణ అంటే గోరిల్లాగా ఉండే. ఎవడు దస్తాడో ఎవడు బతాడో అని చేతులలో, ఎవడు పొట్ట కొడతాడని తెలియకుండా ఉండే అవస్థకు గురైన తెలంగాణ ఇలా వస్తాడేమో ఆశతోటి. నవీన్ గెలిస్తే మనకి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటామేమో అని మంచిగా ఉన్నారు ప్రజలు, అభిమానిస్తా ఉన్నారు. అన్న గెలిచినాక ఆ ఇల్లు మన ఇల్లు మనం అడిగిపోయి సీదా పోయి నవీన్ అన్నతో కొట్లాడి మరి తెచ్చుకోవచ్చు ఇంటి ఆడబిడ్డలాగా అని చెప్పి ప్రజలందరూ మంచి ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయన కుర్చీ మడత పెట్టినా ఇంకేది మడత పెట్టినా 4 టికెట్లు కూడా రావు, ఆయన డిపాజిట్ కూడా పొందడని చెప్పేసి మార్నింగ్ అదే చెప్పినాం, ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం. ఆయనకి ఎంతసేపు ఉన్న టార్గెట్ ఆయన ఓర్చుకోలేనిది ఏంటంటే బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చేసరికి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా పేద బలుగు బడగిన వర్గాల పొట్టగొట్టి గురుకులాల పేర్ల మీద సంక్షేమ పథకాల మీద సొమ్ము తిని భూ కబ్జాలు చేసి బాగుపడిన వ్యక్తి ఏదైనా కుటుంబం ఏదైనా ఉంటుంది కల్వకుంట్ల కుటుంబం. 10 మందిని ఆదరించి 10 మందిని దగ్గరించి ప్రతి బిడ్డని మా ఇంటి బిడ్డ అనుకునేవాడు ఇది చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబము. ఈ కుటుంబంకి ఆ కుటుంబంకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది, అది ప్రజలు గమనిస్తా ఉన్నారు. బీసీ బిడ్డలని మీరు ఇంకింత అవమానించాలనుకుంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఇక్కడ చాలా ఉన్నాయి. కులమత జాతులు ఏవి పట్టించుకోకుండా ఇక్కడ అందరూ వచ్చి నవీనన్న ఆశీర్వదించడం జరుగుతా ఉంది. మళ్ళీ 100కు 200 సార్లు చెప్తా ఉన్నాం, బీసీ బిడ్డ మీద మీరు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. బీసీ బిడ్డను గాని నవీనన్నను గాని ఒకసారి అంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, సదర్లా దున్నపోతును ఆడిచ్చినట్టు ఆడిస్తాము. ఇది పక్క బీసీ గెలుపు ఖాయం. కల్వకుంట్ల కుటుంబం పతనం మొదలు. దీంతోనే మీరు రాజకీయం ముగించుకొని కూర్చోవాలి. నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగ హామీలు అని చెప్పి ప్రజలు గమనించినారు. ఇవాళ టీయూ జేఏసీలు అని చెప్పేసి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులందరూ కూడా ముందుకొచ్చి గొంతు విప్పుతా ఉన్నారు. నువ్వు వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. వాళ్ళు అల్లాటప్ప మనుషులు కాదు. నీ అయ్య స్టార్ట్ చేయక ముందుకే నీ అయ్య కన్నా ముందు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు. వాళ్ళందరూ కూడా తలుచుకుంటే నువ్వు ఏమంటారు పొలాలల్లో ఆగే గద్దలాగా కూడా నేను వాళ్ళు కన్సిడర్ చేయరు. సో నువ్వు అన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు తెలంగాణ ఉద్యమకారులు, ఎవరు దొంగకారులు, ఎవడు నిజంగానే ప్రాణాలు అర్పించిన కుటుంబాలు ఎవరు, దొంగ నాటకాలు ఆడిన కుటుంబం ఎవరిదని ప్రజలకి తెలుసు. నువ్వు దీని మీద ఇంకా దొంగ ఉప్పు మీద చల్లినట్టుగా నువ్వు ఇట్లా చేస్తే మాత్రం నిన్ను పండబెట్టి తొక్కుడు ఖాయం. తస్మత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఖబర్దార్, ఇప్పటికే గద్ద దిగున్నావు, నేను గద్ద ఎక్కించడం కాదు కదా, కనీసం నీకు కార్యకర్తలు కూడా నీకు సొంతం కాకుండా చేస్తా ఉన్నావు అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంటే ముఖ్యంగా నవీన్ యాదవ్ గారు తమ ప్రచారంలో 2 విషయాలు తెర మీద తీసుకొచ్చారు. జూబ్లీహిల్స్ లో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను గెలిస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొస్తా, కాలేజీలు పట్టుకొస్తా అని చెప్పేసి ఒకవైపు నవీన్ గారు చెప్తే, మరోవైపు కేటీఆర్ గారు ఉండి ఒకవేళ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే వసూళ్లకు పాల్పడుతున్నానని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఇంతటి నియోజకవర్గంలో ఇయాల్టి వరకు విద్యార్థులకి ఒక డిగ్రీ కళాశాల లేదు. ఈ 10 ఏళ్లలో ఏం పీకినావు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఒక డిగ్రీ కళాశాల ఇవ్వలేని నువ్వు ఈ రోజు ఒక ఆయన స్కూల్ ఇస్తా అంటే తను తిప్పుకోవడానికి సిగ్గు శరం ఉండాలి. ఆయన మాటల్ని మేము 2000 ఇస్తా అంటే 4000 ఇస్తా, 6000 ఇస్తాడు, 10,000 ఇస్తా, ఈ బోగర్ మాటలు బంజాయ్ కేటీఆర్. నువ్వు ఈ రోజు ఒక సీఎం క్యాడర్ అని చెప్పుకుంటున్నావు. నువ్వు చేవెళ్ళ 3 ఆడపిల్లలు మరణిస్తా ఉంటే ఈరోజు నువ్వు దేకిలేంగి అని డాన్సులు వేసిన స్టేజ్ల మీద నీకు ఇంటి ఆడపిల్లలు, నీ కుటుంబం తెలంగాణ అని చెప్పి నీకు ఇంటి ఆడపిల్లలు చనిపోతే కనీసం నీకు సోయి లేదు. నువ్వు కానీ నీ తండ్రి కానీ పోయి ఆదరించిన దిక్కు దివాన లేదు నీకు. ఇప్పటికైనా కనీసం నీ కార్యకర్తలను నీకు మిగులుతారు. ఇవాళ నవీన్ అన్న గారు ఒక పెద్ద మనసు, ప్రతి కుటుంబంది ఆయన కుటుంబం అనుకుంటా ఉంటాడు. ఏ ఇంటికి ఆపద వచ్చినా ఈ ఇంటికే వస్తారు. ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైనా కారు కూతలు కూసి కుక్క కూతలు కూస్తే ఒక్కొక్క కార్యకర్తలు సైనికులమై గేటు బార్డర్ కూడా దాటని అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే నిరుద్యోగ బాకీ కార్డు పట్టుకుంటున్నాడు, నిన్న ప్రొజెక్టర్ పెట్టి మరీ చూపెడుతున్నాడు నవీన్ యాదవ్. ఏ ఛానల్ అన్న మీది లేజెండ్ టీవీ అనుకుంటే మీరు తర్వాత రండి, మీకు వీడియో చూపిస్తాను, మొబైల్లో ఉంది. అందులో జేఏసీ ఫుల్ ఫామ్ తెలియని విద్యార్థులకు, ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు డ్రెస్సులు వేసి బాకీ కార్డులు అనేసి ట్రాబ్రో ఏంది ఇవి అని చేస్తే అక్క పైసలు ఇస్తాండ్రు వచ్చామని చెప్పి ఆ రికార్డ్ మీకు చేస్తా. అది మీరు సోషల్ మీడియాలో పంపండి. వాస్తవాలని ప్రజలకు పంపండి, అవాస్తవాలని ప్రజలకి అపోహ చెందేటట్టుగా తప్పుదోవ పట్టివ్వకండి అని చెప్తా ఉన్నాం. మరి నిరుద్యోగులు అందరూ ఎందుకు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి? నిరుద్యోగులకి 2 ఏళ్లలో గుర్తొచ్చిరా? ఒక్కొక్కటి 4 ఏళ్ళు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి చదువుకుంటారు. అన్నలు చెల్లెలు అక్క చెల్లెలు నెలకు 5,000 హాస్టల్ ఫీజు కట్టుకుంటా ఉన్నాం. అన్న నాది ఇవాళ డిగ్రీ కంప్లీట్ అయిందేమో గానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇదే దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి చౌరస్తలలో ఉన్నటి హాస్టళ్లలో 4-5 వేలు ఫీజులు కట్టి ఇంటికాడ తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక చదువుకి ఇంకెన్ని రోజులు అయితే జాబ్ చేసుకో, ప్రైవేట్ జాబ్ చేసుకుని తల్లిదండ్రులు ఫోకస్ చేసి ఫోర్స్ చేస్తున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద, ప్రభుత్వం మీద ఇంకా
నమ్మకం పెట్టుకునే విద్యార్థులు ఎంతో మంది, వాళ్ళందరి ఆశలు హరియాశలు లేచి పేపర్లు రాస్తే పేపర్ లీకేజీలు చేసినావు, దొంగ పేపర్లు లీకులు చేసినావు. నువ్వు ఈ రోజు ఇంకా నిన్ను ఏ నమ్మకం పెట్టుకుని నీకు ఇంకొకసారి అవకాశం ఇవ్వమంటావు? ఒక ఆడబిడ్డని ఆ సునీత గారిని అడ్డు పెట్టుకొని ఆమె ఒక మహిళ, ఆమెకి ఏది కూడా చేత కాదు, ఆమె ఏది కూడా కబ్జాలకి రాదు, మెయిన్ రోడ్ మీద ఆమెను గెలిపించి ఆమె వెనకలంగా ఉండి నువ్వు ఒక బినామీ పేరు మీద నువ్వు కబ్జాలు చేద్దామని చెప్పేసి ఈ రోజు నువ్వు ఇంత ప్రచారం చేయడానికి సిద్ధం అవుతా ఉన్నావు. ఆవిడ ఎట్లా ఆడపిల్లను, చేవెళ్ళ చెల్లెలు కూడా అదే ఆడబిడ్డలు, 3 ఆడపిల్లలు మరణించాలన్నారు. ఆ తల్లిదండ్రులకు సమాధానం చెప్పి రాపో, అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చేవెళ్ళ బిడ్డల గురించి చెప్పి ఈ సునీతమ్మకు ఓటు అడుగు. అప్పటివరకు నీకు ఓటు అడిగే అర్హత ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో లేదు అని చెప్పేసి మేము చాలా కఠినంగా చెప్తా ఉన్నాం. గారి తల్లికి ఆ రోజు నువ్వు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చి గెలవకుండా నీ సహకారం లేదు. ఆ రోజు టికెట్ ఇచ్చినా అంటే ఇచ్చినాం అనేసి దొంగ టికెట్ ఇచ్చినట్టుగా పాపం ఆ మహిళ, ఒంటరి మహిళ అని చెప్పి ఆ కొడుకును కోల్పోయిన తల్లికి నువ్వు టికెట్ ఇస్తున్నా చెప్పి ఆశ పెట్టినావు. కానీ రోజు ఎటువంటి ప్రచారానికి నువ్వు తోడ్పడలేదు. తోడ్పడకుండా ఉండి, ఎందుకంటే ఆమె గెలిస్తే ఒకవేళ నిన్ను ప్రశ్నిస్తాదని చెప్పి నీకు గుండెల భయం మొదలయ్యింది ఆ రోజు. కానీ ఈ రోజు వాగంటి సింధు గారికి ఎందుకు ఇస్తున్నావు? తనకి 2 ఆడపిల్లలే, వాళ్ళ అమాయకులు, ఈమె పేరు మీద నువ్వు బినామీలు చేసుకోవచ్చు, కబ్జాలు చేయవచ్చు అని చెప్పేసి నువ్వు రాష్ట్రంలో కబ్జా చేయలేకపోతున్నావు. రేవంత్ అన్న నీకు అవకాశం ఇవ్వట్లేడు కాబట్టి ఈరోజు ఆ సునీత గారిని అడ్డు పెట్టుకుంటే నువ్వు ఏ కబ్జాలకైనా పాల్పడొచ్చు, నిన్ను అడిగే మొగోడు లేడు అని చెప్పి నువ్వు ఇస్తా ఉన్నావు. కానీ అట్లా మొగోడిని రేవంత్ అన్న దించిండు. అంత మొగోడే నవీన్ అన్న. ఇక్కడ నువ్వు పత్తి గింజ కూడా కాదు కదా, ఆకులు కూడా ముట్టుకోలేవు. నువ్వు కబ్జా చేయాలంటే వణుకు పుట్టాలే. చిప్పకుడు తినుడు ఖాయం. నెక్స్ట్ 3 ఏళ్లలో చిప్పకుడు నీ చెల్ల తిన్నది అయిపోయింది. నీ తండ్రి నెక్స్ట్ ఆయన చేసిన కష్టాలు అందరు ఎవరైతే ఏ విధంగా బాధ దానికైనా అనుభవిస్తా ఉన్నాడు. కూతురు కాస్త కొడుకు కాస్త డివైడ్ అయ్యి ఆ బాధ క్షోభిస్తా ఉన్నాడు ఆ పెద్ద ఆయన. నువ్వు కూడా అంతకంతకు దిగజారాల్సి వస్తుంది. నువ్వు చిప్పకునుడు తినుడు ఖాయం. నవీనతో పెట్టుకుని నీ పతనం మొదలవుతుంది. నిన్ను నేలకేసి తొక్కుడు పక్కా.